The next one, show that equation of the tangent to the curve x by a whole power n plus y by b whole power n is equal to 2 at the point a comma b is x by a plus y by b is equal to 2. సో మొత్తంగా ఈ ప్రాబ్లంలో కర్వ్ ఇచ్చారు, దానికి ఏ కామా బి అనే పాయింట్ దగ్గర మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కొని అది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద కర్వ్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే స్లోప్ ఆఫ్ టాంజెంట్ వచ్చేస్తుంది. లెట్ us see that డెరివేటివ్ ఇక్కడ మనకి పవర్ ఉంది కాబట్టి డెరివేటివ్స్లో పవర్ ఉంటే పవర్ ముందు రాసుకొని పవర్లో ఒక నెంబర్ డిక్రీజ్ చేసుకుంటాం. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, ఇది కూడా అంతే. దీన్ని ఎక్స్ అనుకోండి. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్, ఇట్ ఈస్ ఎక్స్ బై ఏ. సో ఎక్స్ బై ఏ డెరివేటివ్ చేస్తే 1/a వస్తుంది, ఎక్స్ అని చేస్తే 1. ఏ అనేది కాన్స్టెంట్, అది అంతే ఉంటుంది. అట్లానే ఇది కూడా ఎక్స్ పవర్ ఎన్గా లేక వై పవర్ ఎన్గా మనం ట్రీట్ చేసుకుందాం. సో పవర్ ముందుకు వస్తుంది, పవర్లో ఒక నెంబర్ మనం డిక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ వై బై బీని మళ్ళీ మనం డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ వై అంటే వై డాష్, బి అనేది కాన్స్టెంట్, అది అంతే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, ఎక్స్ బై ఎన్ చేస్తే ఎక్స్ చేస్తే 1, ఏ అనేది కాన్స్టెంట్. అట్లానే ఇక్కడ కూడా ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ వన్, వైని చేస్తే వై డాష్, బి అనేది కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్. రైట్ సైడ్ టు ఇట్ ఈస్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఓకే, సో ఎన్ ఇంటూ 1/a, ఎన్ బై ఏ. మనం ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో ఎన్ ఇంటూ ఎన్ బై బి, ఎన్ బై బి ఇంటూ వై బై బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై డాష్. ఓకే, ఈ బీని ఎన్ కింద రాసుకున్నాను. అలానే ఈ మొత్తం కూడా రైట్ సైడ్ వచ్చేసినట్లయితే ఎన్ ఇంటూ 1/a, ఎన్ బై ఏ మైనస్, ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఎన్ బై ఏ ఇంటూ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్. ఓకే, నౌ రైట్ వై డాష్. సో దీని నుండి మనం వై డాష్ నోట్ చేద్దాం. దేర్ఫోర్ వై డాష్ ముందుగా రైట్ సైడ్ ఉన్నదాన్ని యాజ్ టీస్గా నోట్ చేసుకుందాం. మైనస్ ఎన్ బై ఏ ఇంటూ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ బై. సో ఈ మొత్తం కూడా రైట్ సైడ్ వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో మొత్తం డిఆర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎన్ బై బి ఇంటూ వై బై బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్. ఓకే, సో రెండిట్లలో ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ ఇట్ ఈస్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు, సో బి అనేది పైకి, ఏ అనేది కిందకు వచ్చేస్తుంది, మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ బై ఏ బై, రెండింటికి కూడా పవర్స్ ఏముంది, ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ వన్. సో రెండింటికి ఒకటే పవర్ ఉంది కాబట్టి ఒకే బ్రాకెట్లో మనం నోట్ చేసుకోవచ్చు. ఎక్స్ బై ఏ బై వై బై బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్, రెండింటికి ఒకటే పవర్ ఉంది కాబట్టి ఒకే బ్రాకెట్లో రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ కూడా ఈ విధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, బి పైకి వస్తుంది, ఏ క్రిందకు వచ్చేస్తుంది, బిఎక్స్ బై ఏవై హోల్ పవర్ ఎన్ మైనస్ వన్. ఓకే, సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఆఫ్ టాంజెంట్ m ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఎట్ ఏ కామా బి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ m మనకు కావాలి అంటే ఉన్నటువంటి డెరివేటివ్లో మనకు అడిగిన ఏ పాయింట్ దగ్గర అయితే టాంజెంట్ కనుక్కోవాలో ఆ పాయింట్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో లెట్ us see that. Therefore slope of tangent m is equal to, సో ఈ యొక్క వై డాష్లో మనం ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మైనస్ బి బై ఏ ఆల్రెడీ ఉంది, అది బ్రాకెట్ లోపల బి బై ఏ అది కూడా ఉంది, ఇంటూ ఎక్స్ బై వై. సో ఎక్స్ ప్లేస్లో ఏ, వై ప్లేస్లో బిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో పైన ఎక్స్ క్రింద వై, సో ఏ బై బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్.
సో బి క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. సో ఇది మొత్తం కూడా 1 అయిపోయింది. 1 పవర్ ఎంత ఉన్నా 1. సో ఫైనలీ ఇట్ ఈస్ మైనస్ బి బై ఏ ఇంటూ 1 అంటే మైనస్ బి బై ఏ. దిస్ ఈజ్ అవర్ స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఓకే, therefore equation of tangent now we have to calculate. సో పాయింట్ వచ్చేసి మనకి ఏ కామా బి ఉంది. స్లోప్ ఆఫ్ టాంజెంట్ మైనస్ బి బై ఏ. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఈస్ y మైనస్ y1 is equal to m into x minus x1. y మైనస్ x1 అంటే ఏ, y1 అంటే b. సో y1 అంటే b, m అంటే మైనస్ b బై ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఏ. సో ఏ లెఫ్ట్ సైడ్, మైనస్ బి రైట్ సైడ్. ఏ ఇంటూ వై ఏవై మైనస్ ఏ ఇంటూ బి ఏబి మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏ బిఏ ఆర్ ఏబి. సో ఎక్స్కి మైనస్ ఉంది, దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. సో అది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏవై. ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ వెళ్ళిందంటే ప్లస్ ఏబి, ఆల్రెడీ ఏబి ఉంది. సో ఏబి ప్లస్ ఏబి 2ab. ఓకే, మరి వాళ్ళ ఆన్సర్లో అడిగిన విధంగా చూపించాలంటే ఈ ఏబిని మనం లెఫ్ట్ సైడ్ మనం తీసుకొచ్చుకుందాం. బిఎక్స్ బై ఏబి ప్లస్ ఏవై బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎన్ఆర్లో డిఆర్లో సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటే బీబీ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. ఫైనల్లీ వి గెట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈస్ ఎక్స్ బై ఏ plus y by b is equal to 2. That is the required answer.